గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ ఆధిక్యంతో ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ లెక్కింపుకి చాలా సమయం కూడా తీసుకుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా ఏదైతే పోలైన ఓట్లన్నిటి కూడా కట్టలుగా 50-50 బంచ్గా కట్టడం అనేది బాగా ఆలస్యమైనటువంటి పరిస్థితి. దీంతోపాటు చల్లని ఓట్లు ఏదైతే పోస్టల్ ఓట్లు కూడా సపరేట్ చేశారు. సో ఆ సపరేట్ చేసిన తర్వాత వాటిలో చల్లని ఓట్లు 51గా గుర్తించారు. మిగతావన్నీ కూడా 50-50 బంచులుగా చేసి మొత్తం ఈ 4 గంటల వరకు కూడా పూర్తిగా ఓట్లన్నింటినీ కూడా 50-50 బంచులుగా చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే మొదటి రౌండ్ ప్రారంభమైంది. సుమారు గంట సేపు మొదటి రౌండ్ లెక్కింపు జరిగింది. మొత్తం 28 టేబుల్ ఏర్పాటు చేసి 28,000 ఓట్ల వరకు లెక్కించడం జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు 17,246 వచ్చాయి. అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకి మొదటి ప్రాధాన్యత ఓట్లు 7,166 వచ్చాయి. 156 వచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఫస్ట్ రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే దాదాపు 10,090 ఓట్ల ఆధిక్యం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఫలితాలు ఏదైతే మొదటి రౌండ్ ఫలితాలు చూసిన తర్వాత కూటమి నేతల్లో కూడా జోష్ పెరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఆలపాటి రాజా తాను పోటీ చేస్తున్నాను, తన గెలుపు అనేది ఫార్మాలిటీయే, ఖచ్చితంగా తాను గెలవటం తథ్యమని మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొదటి రౌండ్ ఫలితాలు చూసినట్లయితే ఆలపాటి రాజా మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో సో అదే జరిగింది. మొదటి రౌండ్ ఫలితాల్లో ఆయనకి భారీ స్థాయిలో ఆధిక్యం వచ్చింది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మొదటి రౌండ్ ఫలితాలు పూర్తయిన తర్వాత రెండో రౌండ్ ఫలితాలు అనేవి ఆ రెండో రౌండ్కి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 20 ఏదైతే చూసుకున్నట్లయితే 28 టేబుల్స్ ఏర్పాటు చేసి మళ్ళీ మరో 28,000 ఓట్లను తీసుకొచ్చేసి ఆ కౌంటింగ్ బిగిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇద్దరి మధ్య కూటమి నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగనే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు వీళ్ళిద్దరి మధ్య భారీ స్థాయిలో పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుందని భావించినప్పటికీ కూడా మొదటి రౌండ్ ఫలితాలు చూసిన తర్వాత ఒక్కసారిగా కూటమి అభ్యర్థికి 10,000కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే 10,000కు పైగా ఆధిక్యం రావడంతో సో చివరిదాకా మొత్తం 28 ఏదైతే 16 రౌండ్ల పాటు కౌంటింగ్ జరుగుతుంది. సో అంతవరకు కూడా అవసరం లేదు. సో మధ్యలోనే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఫస్ట్ రౌండ్లోనే 10,000కు పైగా లీడ్ రావడంతో సో ఇంకొక 10 రౌండ్లు అయిపోయేలోపు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే అబోవ్ సాధిస్తామని కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 10,000కు పైగా మెజారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. రెండో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరొక గంట సేపట్లో రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.